గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. చూద్దాం. తెలంగాణ ట్రంప్ కు తలొగ్గిన మోదీ, రష్యా నుంచి ఆగిన ముడి చమురు దిగుమతి. ఆర్టీఐ కింద అడిగిన ప్రశ్నకు హెచ్పిసిఎల్ జవాబుతో బట్టబయలు. 12 రాష్ట్రాల యూటీల్లో సర్. డిసెంబర్ 8న ముసాయిదా జాబితా, ఫిబ్రవరి 7న తుది జాబితా ప్రచురణ. సిఇసి జ్ఞానేష్ వెల్లడి. రౌడీ షీటర్తో మార్నింగ్ వాక్. జూబ్లీహిల్స్ చిన్న శ్రీశైలంను వెంటేసుకొని తిరిగిన కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ అభ్యర్థి తండ్రి బైండ్ ఓవర్, మరో 98 మంది రౌడీలు కూడా. శ్రీశైలం యాదవ్ లాంటి రౌడీ షీటర్లను పూర్తిగా కరుడుగట్టిన రౌడీలను తన పార్టీలో తీసుకున్న ఘనకీర్తి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుది కాదా? అసెంబ్లీలో నాటి కాంగ్రెస్ నేత వైఎస్. కాంగ్రెస్ నేత మాజీ సీఎం రాజశేఖర రెడ్డి సాక్షాత్తు అసెంబ్లీలో చేసిన ఈ వ్యాఖ్యలు చిన్న శ్రీశైలం యాదవ్ నేర చరిత్రను స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో శ్రీశైలం యాదవ్ కొడుకుకే టికెట్ ఇచ్చి బరిలో నిలిపింది. కాంగ్రెస్ నీతి బాహ్యమైన రాజకీయాలకు ఇదే తాజా ఉదాహరణ. కాంగ్రెస్ తో ఆటోవాలా దివాలా. ఇందిరమ్మ రాజ్యం అంటే ఆటో డ్రైవర్ల ఉసురు తీయడం, పేదల ఇండ్లు కూలగొట్టడం, అందరి బతుకులు ఆగం చేయడమేనా రేవంత్ రెడ్డి? కేసీఆర్ హయాంలో రంది లేకుండా బతికేది ఆటోవాలాలు. కాంగ్రెస్ ఎన్నేళ్ల పాలనలో రోడ్డున పడ్డారట. ఎవరంటారు? కేటీఆర్ అంటున్నారు. 2 ఏళ్లలో 161 మంది ఆటో డ్రైవర్ల ఆత్మహత్యట. పేదల ఉసురు తీయడమే ఇందిరమ్మ రాజ్యమా? తులం బంగారం ఇయ్యాలే, పింఛన్లు పెంచలే, వాటాల్లో మునిగి తేలుతున్న సీఎం మంత్రులు. జూబ్లీహిల్స్ లోని 4 లక్షల మంది ఓటర్ల చేతిలో 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల భవితవ్యం. ఎన్నికల్లో దండుపాలెం బ్యాచ్ ను తరిమి కొట్టండి, కారుకు ఓటేసి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పండి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు. తెలంగాణ భవన్ వరకు ఆటోలో ప్రయాణం. మరి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు ఆటోలో ప్రయాణించారు, ఇప్పుడు బాగానే ప్రయాణిస్తారు. కానీ మహిళల్ని వేధించిన మంత్రులపై బీఆర్ఎస్ ఫిర్యాదు. పెళ్లిళ్లు సావులకే పల్లెలకు పోతున్నాం, పనులు చేయలేక జనంలోకి పోవాలంటే జంకుతున్నాం, 1,00,000, 2 లక్షల పని కూడా చేయలేకపోతున్నాం. ఈ పని శాంక్షన్ చేస్తున్నా చేసుకోండి అని చెప్పే సాహసం రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యే కూడా చేస్తలేరు. ప్రభుత్వం ఇన్ని కోట్ల అప్పు తెచ్చి ఏం చేస్తున్నట్టు? కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అసలు ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలే అట్లా మాట్లాడితే ఏది పరిస్థితి? ఇన్ని రోజులు మంత్రుల గొడవలు అయిపోయినాయి, ఇప్పుడు ఎమ్మెల్యేల గొడవలు స్టార్ట్ అయినాయి. కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు రాజీనామాకు సిద్ధపడాలి. 42% బీసీ రిజర్వేషన్ల కేంద్రంపై ఒత్తిడి తీసుకొద్దాం. బీజేపీ ఎంపీలకు దమ్ముంటే ముందుకు రావాలి. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ముందు నువ్వు రాజీనామా చేయి, నెటిజన్ల డిమాండ్. బీహార్ నుంచి రేవంత్ అవుట్. ఎన్నికల ప్రచారం నుంచి తప్పించిన కాంగ్రెస్ అధిష్టానం. స్టార్ క్యాంపెయినర్ జాబితాలో చోటు లేని వైనం. తెలంగాణ నుంచి ఒక్క నాయకుడికి దక్కని అవకాశం. వీళ్ళ వల్ల నష్టమే తప్ప లాభం లేదనే అభిప్రాయం. ముందు జూబ్లీహిల్స్ సంగతి చూసుకోవాలని ఆదేశం. చూడు, బీహార్ ఇప్పుడు ఎన్నికలు జరుగుతుంటే ఇక్కడ ఆల్రెడీ ప్రభుత్వాన్ని ఏర్పరిచిన వీళ్ళని తీసుకుపోయి స్టార్ క్యాంపెయినర్లుగా చూపెట్టాల్సింది పోయి అసలు వీళ్ళని తీసేసింది. అట్లుంది వాళ్ళ అధిష్టానంకే వాళ్ళ మీద అంత నమ్మకం ఉంది. చూడు, రైతును జీపుతో తొక్కించి చంపి నిందితుడు బీజేపీ నేత మహేంద్ర అట. భార్య కుమార్తెలు బట్టలు చింపి చితకబాది మధ్యప్రదేశ్లో అధికార బీజేపీ నేత అరాచకం. యూపీ లఖింపూర్ తరహాలో మరో ఘటన. అగ్గువకు భూమిని అమ్మలేదని అమానుషం అట. ఏం చేయాలి? అక్కడికక్కడ స్పాట్లో ఎన్కౌంటర్ చేసి పడాలి ఇలాంటివన్నీ. ఏ అధికార పార్టీలు ఉంటే ఏందో అహంకారం. పొలానికి వెళ్తున్న రైతును దారిలో నాటుకున్నాడు. భార్య కళ్ళ ముందే కర్రలు రాళ్లతో దాడి చేసి ఆయన కాలు చేతులు విరగొట్టాడు. అక్కడితో ఆగకుండా జీప్తో తొక్కించి చంపేశారు. అడ్డుకున్న రైతు భార్యను అక్కడ చేరుకున్న కుమార్తెలు బట్టలు చింపారు. అడిగిన ధరకు భూమి అమ్మలేదన్న కోపంతో బీజేపీ నేత సాగించిన అమానుషం ఇది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో జరిగిన మరో లఖింపూర్ అరాచకం ఇది. ఇప్పుడు బీజేపీ కార్యకర్తలు కట్టల హిందువులు అంతా ఏం చేస్తారు మరి? గోవులను మొన్న గుద్దిరని పెద్ద హంగామా అయింది. మరి ఇప్పుడు బీజేపీకి సంబంధించిన ఒక నేత అక్కడ ఇంత దుర్మార్గం చేస్తున్నప్పుడు వాళ్ళంతా ఏం చేస్తారు? నడిపదాలు గుంజుకొచ్చి తొక్కొద్దు. ఏం చేస్తున్నావు నువ్వు ఈ పార్టీలు ఉండని? తొక్కాలనా తొక్కొద్దా? అయ్యాను పార్టీకే చీడపురుగు లాంటివాడు కదా. ఇట్లా చేస్తే అక్కడికక్కడ సస్పెండ్ చేసి జైలు వేసి ఏం చేయాలి? అది చేయాలి. జాతీయ రహదారి దిగ్బంధం. సోయా కొనుగోలు చేయాలని ఆదిలాబాద్ రైతుల ఆందోళన. సోనాలతో జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున రాస్తారోక. మాజీ మంత్రి జోగురామన్న ఆధ్వర్యంలో బెల్లలో ధర్నా. ఆదిలాబాద్ మార్కెట్లో ఆందోళన దిన పత్తి రైతులకు. మార్చి 3వ వారంలో 10 పరీక్షలు. విద్యాశాఖ నిర్ణయం. పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య. మహబూబ్నగర్ జిల్లాలో ఉరేసుకున్న మహిళా ఉద్యోగట. చూద్దాం. యాసంగి బోనస్ ఎగవేత. వానాకాలం కొనుగోలు మొదలైన ఊసే ఎత్తని సర్కార్.
4 లక్షల మంది రైతులకు 1159 కోట్ల బకాయిలు. పాత బకాయి ఇవ్వకుండా ఈ వానాకాలం వడ్లకే చెల్లింపు. నిన్న రైతు భరోసా, నేడు బోనస్ హామీలు తుంగలోకి. మరి మాట్లాడాలి ప్రభుత్వం దీని గురించి. పొరుగు వ్యాపారులకే అధిక లైసెన్సులు, ముగిసిన మద్యం దుకాణాల కేటాయింపు. లక్కీ డిప్లో రాష్ట్ర వ్యాపారులకు చుక్కెదురు. 19 మద్యం షాపులకు మరోసారి నోటిఫికేషన్. డిసెంబర్ 1 నుంచి అమల్లోకి కొత్త లైసెన్స్ అట. నేడు రేపు భారీ వర్షాలు, పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. దూసుకొస్తున్న మంతా తుఫాన్, అల్లకల్లోలంగా బంగాళాఖాతం తీరం. ఖమ్మం కలెక్టరేట్ ఎదురుట పెన్షనర్ల ధర్నాట. వేతనాలు లేక వెయిటింగ్. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాల వేతలు. నెలల తరబడి జీతాలు ఇవ్వని సర్కార్. ఒక్కో శాఖలో 6 నుంచి 8 నెలలు పెండింగ్. ఇబ్బందుల్లో 4 లక్షల మంది చిరుద్యోగులట. ఇట్లున్నాయి రాష్ట్రంలో పరిస్థితి. చూద్దాం పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య ఎందుకని. పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య. జడ్చర్ల టౌన్ పంచాయతీ కార్యదర్శి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకున్నది. స్థానికుల కథనం మేరకు అడ్డాకుల మండలానికి చెందిన రాజశ్రీ 39కి, నారాయణపేటకు చెందిన శ్యామ్ సుందర్తో వివాహం కాగా వీరిద్దరికీ సంతానం. మిడ్జిల్ మండలం వెలుగొమ్మల గ్రామ పంచాయతీ కార్యదర్శిగా నిధులు నిర్వర్తిస్తూ జడ్చర్ల వెంకటేశ్వర కాలనీలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నది. సోమవారం 2 పిల్లలను పాఠశాలకు పంపిన రాజశ్రీ తర్వాత ఇంట్లోనే చీరతో ఫ్యాన్ ఉరేసుకుంది. సాయంత్రం పాఠశాల నుంచి వచ్చిన పిల్లలు తలుపులు మూసి ఉండటానికి గుర్తించారు. వెంటనే ఇంటి యజమానికి విషయం తెలియజేయగా వచ్చి కిటికీలలో నుంచి చూశారు. రాజశ్రీ ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించిన ఆయన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ మల్లేష్ ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారట. వాళ్ళ కుటుంబ సమస్యలు ఏమున్నాయో 2 పిల్లలు స్కూల్కి పోయి చూసి చీరతోటి ఉరేసుకొని చనిపోయిందట. ఆత్మహత్య పరిష్కారం కాదు కదా, ఎంత పెద్ద సమస్య ఉన్నా. మళ్ళా ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ, అది తప్పు నిర్ణయం. బీహార్ నుంచి రేవంత్ అవుట్. ఎన్నికల ప్రచారం నుంచి తప్పించిన అధిష్టానం. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చోటు లేని వైనం. తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక్కరికి దక్కని అవకాశం. వీళ్ళ వల్ల నష్టమే తప్ప లాభం లేదనే అభిప్రాయం అధిష్టానానికి వచ్చింది. ఇది పరిస్థితి. మరి ఒక ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ప్రభుత్వం ఏర్పాటు చేసిర్రు, మంత్రులు ఉన్నారు, మళ్ళీ పెద్ద పెద్ద లీడర్లు. మీకు బీహార్ ఎలక్షన్స్ లో చోటు లేదంటేనే మీ స్థానం అధిష్టానం దృష్టిలో ఎట్లుందో అర్థం చేసుకోరు. రోజు రోజుకు దిగజారిపోతుర్రు, మీకు అది కనబడట్లేదు. ఫీజులపై తేల్చేది ఎప్పుడు? ట్యూషన్ ఫీజుల ఖరారుపై ప్రభుత్వం తర్జనా భర్జన. 2 సార్లు వాయిదా పడ్డ టీఏఎఫ్ఆర్సి భేటీ. రాష్ట్రేతరులకే అధిక మద్యం దుకాణాలు. అది రాష్ట్రంలో 2025-27 సంవత్సరానికి గాను మద్యం దుకాణాల లైసెన్స్ల ప్రక్రియ ముగిసింది. 2620 మద్యం దుకాణాలు ఉండగా సోమవారం లాటరీ పద్ధతిలో 2600 దుకాణాలకు లైసెన్స్ కేటాయించారు. 11 దుకాణాలకు 4 లోపు దరఖాస్తులు వచ్చాయని, అక్కడ సిండికేట్లు కూడా కూడబలుక్కొని ఉండవచ్చనే అనుమానంతో లాటరీ రద్దు చేసినట్లు ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ తెలిపారు. వాటికి నేడు మంగళవారం మరోసారి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు చెప్పారు. నవంబర్ 1 వరకు దరఖాస్తులు స్వీకరించి నవంబర్ 3న లాటరీ ద్వారా లైసెన్స్ ఖరారు చేస్తామని వెల్లడించారు. ఈ ఏడాది లక్కీ డిప్లో రాష్ట్ర వ్యాపారులకు చుక్కెదురైనట్టు తెలిసింది. ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులకే ఎక్కువ దుకాణాలు దక్కినట్టు వ్యాపార వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రంలో లిక్కర్ వ్యాపారంలో పేరున్న శ్రీనివాస్ సిండికేట్ 100 దరఖాస్తులు దాఖలు చేయగా వారికి 5 దుకాణాలు మాత్రమే వచ్చినట్టు తెలిసింది. సిద్దిపేటకు చెందిన ప్రసాద్ బాబు టీం 27 దుకాణాలకు దరఖాస్తు చేసుకోగా వారికి ఒక్క లైసెన్స్ కూడా రాలేదని చెప్పారు. ప్రస్తుతం అమల్లో ఉన్న లైసెన్స్ నవంబర్ 30తో ముగిసి డిసెంబర్ 1 నుంచి కొత్త లైసెన్సులు అమల్లోకి రానున్నాయి. కొత్త లైసెన్సుల గడువు 2027 నవంబర్ 30 వరకు ముగుస్తుంది. ఈ ఏడాది మద్యం షాపుల లైసెన్సుల కోసం 90,137 దరఖాస్తుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 2,854 కోట్ల ఆదాయం సమకూరింది. ఇతర రాష్ట్రాల వాళ్ళకే ఎక్కువ లైసెన్సులు వచ్చినాయట, మన వాళ్ళకి తక్కువ వచ్చినాయట. చమురుపై ద్వంద్వ నీతి. రష్యా చమురు విషయంలో అమెరికా ద్వంద్వ వైఖరి. ఇంధన కొనుగోళ్ల విషయంలో ఒక్కో విధానం. కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ. త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో నిర్వహణ. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్. సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్. కేంద్రానికి సిఫార్సు చేసిన ప్రస్తుత సీజేఐ గవాయ్.
తక్కువ ఖర్చుతో రిపేర్లు సుందిల్లా లింక్ ద్వారా సవరించిన సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం అధ్యయనం చేస్తుందని ఈ సవరణ ద్వారా ప్రాజెక్టు వ్యయాన్ని దాదాపు 10 నుండి 12% వరకు తగ్గించవచ్చని, అంతేకాక భూసేకరణ సుమారు సగాన్ని తగ్గిస్తుందని, ఫలితంగా మునుపటి ప్రణాళికతో పోలిస్తే సుమారు 1500 నుంచి 1600 కోట్ల వరకు ఆదా అవుతుంది. మంత్రి ఉత్తమ్ తక్కువ వ్యయంతో ప్రాణాయిత చేవెళ్ల పునరుద్ధరణ పంపవదుల సంఖ్య 15 నుంచి 10కి తగ్గే అవకాశం, దాదాపు 1500 నుంచి 1600 కోట్లు ఆదా. ప్రాణాయిత చేవెళ్ల ప్రాజెక్టు రూపకల్పనపై దృష్టి, వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేందుకు కృషి, డిపిఆర్ పూర్తయ్యాక కేబినెట్ ముందుకు ప్రాజెక్టు. తమ్మిడిహట్టి బ్యారేజ్ ఎత్తుపై చర్చలు జరుపుతాం, నీటిపారుదల ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్. డిజిటల్ అరెస్టులో ఆందోళనలు, దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టులపై అవగాహన కలిగించాలి, అత్యంత భయంకరమైన ప్రమాదంగా గుర్తించాలి. ఐపీఎస్ ప్రొఫెషనర్లతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. డిజిటల్ అరెస్టు మోసాలపై సుప్రీం సుమోటోగా విచారణ, అన్ని రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాలకు నోటీసులు, ప్రణాళిక రూపొందించాలని సిబిఐకి సుప్రీం ఆదేశం. సాయం చేస్తాం సీఎం చంద్రబాబుకి ప్రధాని మోడీ. రాగల 4 రోజులు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికట. మహిళా అధికారులకు మంత్రుల వేధింపు మంత్రులను తొలగించండి, అర్ధరాత్రిలో వారిని పిలిపించుకోవడం ఏమిటి? కాంగ్రెస్ సర్కార్పై మండిపడ్డ కేంద్ర మంత్రి బండి. మహిళా అధికారులను కాంగ్రెస్ మంత్రులు వేధిస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంటికి పిలిచి వార్నింగ్లు ఇస్తున్నారని విమర్శించారు. అర్ధరాత్రి మహిళా అధికారులను ఇంటికి పిలిపించుకోవడం ఏమిటని ప్రశ్నల వర్షం కురిపించారు. అలాంటి మంత్రులను కేబినెట్ నుంచి వెంటనే తొలగించాలని అన్నారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే మహిళా నమ్మకం కోల్పోయిందని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ కుమార్ సోమవారం చెప్పింది ఈ మాట. మరి దాని మీద ఏందనేది తెలవాలి కదా, ఒకనే మాట వదిలిస్తే కాదు కదా. మహిళా అధికారులను మంత్రులు ఇంటికి పిలిపించుకొని వార్నింగ్ ఇస్తారంటే అది చిన్న ముచ్చటేం కాదు. మైనార్టీలను మోసం చేసిన కాంగ్రెస్, బీజేపీ స్కూల్లో శిక్షణ పొందిన రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ హయాంలోనే వారికి మేలు జరిగింది, మేము కొన్ని పొరపాట్లు చేసినా మేలు చేశాం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడట. సినీ కార్మికుల అభినందన సభ హాజరు కానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉప ఎన్నికల ప్రచార షెడ్యూల్ విడుదల. అబ్బా, జూబ్లీహిల్స్ ఎక్కువ ఉండేది, ఇప్పుడు జూబ్లీహిల్స్ లో దాదాపు ఎక్కువ ఈ సినీ కార్మికులు, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ ఉన్న వాళ్ళకి ఓట్లు ఎక్కువ ఉంటాయి. అక్కడ ఉన్న ఓట్లలో కొందరు ఎక్కువ వీళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళని అభినందన సభ పెడుతున్నట్టు కాదు, ఇండైరెక్ట్ గా ఎలక్షన్స్ కోసం. హైడ్రా పనితీరుపై ప్రజల్లో సంతృప్తి, దశాబ్దాల సమస్యలకు వెంటనే పరిష్కారం, హైడ్రాకు వస్తున్న ఫిర్యాదులే నిదర్శనం. దశాబ్దాల నాటి సమస్యలకు గంటల్లో రోజుల్లో పరిష్కారం చూపుతుందంటూ పలువురు తమ పనితీరును ప్రశ్నిస్తున్నారని హైడ్రా స్పష్టం చేసింది. కబ్జాలు జరుగుతుంటాయి. రాష్ట్రంలో గన్ కల్చర్, జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలిస్తే రౌడీ షీటర్లపై కేసులు ఎత్తివేస్తారు, తెలంగాణ పోలీసులు కూడా రక్షణ లేదు, రైతుల పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుంది, కనీస మద్దతు ధరకు పంటను కొనాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తెలంగాణ భవిష్యత్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ల అజెండా మజ్లీస్ ను పెంచి పోషించడమే. ఇక కథ ఈ మజ్లీస్ మొత్తం అనే మాట లేకుండా స్పీచ్ ఉండదు కదా మాది. ఇక అంతే. ఇక అమ్మకానికి పసికందు, కడుపు తీపిని మరిచి కన్న బిడ్డను అమ్మేసుకున్న కసాయి తల్లిదండ్రులు. నల్లగొండ జిల్లాలో మరోసారి శిశు విక్రయాల దందా, గిరిజన తాండాల టార్గెట్ గా దళారుల అక్రమ సంపాదన. తిరుమలగిరి సాగర్ మండలంలో కలకలం, 3 లక్షలకు ఆడ శిశువును ఏపీకి విక్రయం అట. అట్లుంది. రైట్, ఆజ్కి బాత్ చూద్దాం. గల్లీ నుండి ఢిల్లీ వరకు వీధి కుక్కలు కరుస్తున్న దాడుల ఘటనలు నానాటికి పెరిగిపోతున్నాయి. మీడియాలో వస్తున్న వార్తలు చూసిన చలనం లేదే. సుప్రీంకోర్టు సుమోటోగా ఈ కేసు విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. వీధి కుక్కలు కరిచినా పట్టదా, కుక్కల నియంత్రణలో శస్త్రచికిత్సలు చేయాలన్న ఆదేశాలు ఘోరంగా విఫలం, దేశం పరువు పోతుందేమో అని సుప్రీంకోర్టు హెచ్చరించినా సరిపోదా, పిల్లలు పెద్దలపై కుక్కల మూకుమ్మడి దాడులతో బాధపడుతున్న పట్టదా, న్యాయస్థాన ఆదేశాలను లెక్క చేయరా, ప్రజల ప్రాణాలకు భద్రత ఇవ్వలేరా, ప్రభుత్వాలు ఇన్నాళ్ల నిర్లక్ష్యం వీడి మానవీయ స్పృహతో స్పందించాలి, లేదంటే సుప్రీంకోర్టు ముందు ప్రజల ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుంది. సుప్రీంకోర్టు మొత్తుకుంటుంది కుక్కల గురించి ఏమైనా చర్యలు తీసుకోరి అంటే పట్టించుకునే నాదులు లేడు కేంద్రంలో రాష్ట్రాలల్లో. సందుకు వీధి కుక్కలు మరి జంతు ప్రేమికులు తీసుకుపోయి మరి మీ ఇళ్లలో పెట్టుకోరు, ఎక్కడైనా పెట్టుకోరు. కానీ ఇప్పుడు మనం మానవీయ కోణంలో ఆలోచించాల్సిన పనులు కొన్ని ఉంటాయి. ఎంత వాటికి స్వేచ్ఛ ఉంది, మనకు స్వేచ్ఛ ఉంది. కుక్కలకు ఎట్లా స్వేచ్ఛ ఉందో సింహాలకు, పులులకు కూడా స్వేచ్ఛ ఉందని తిరగనీయం కదా సమాజంలో. అట్లనే వీటికి కూడా ఏదో ఒక ఉపాయం ఏమంటారు ప్రత్యామ్నాయం ఆలోచించాలి. వాటికి ఇప్పుడు చిన్న చిన్న పిల్లలను అనవసరంగా వాళ్ళు
పసి కందులు ప్రాణాలు కోల్పోతుండే కుక్కల వల్ల. ఒక్కొక్క బజారుకు 10-15 కుక్కలు, 20 కుక్కలు చూస్తే పెద్ద తిరగడానికి భయపడే పరిస్థితి. పాటున చిన్నపిల్లల రోడ్డు మీకు వస్తే ఏంది పరిస్థితి, స్కూల్ పోయే పిల్లల పరిస్థితి ఏంది ఆలోచించాలి కదా. తక్షణమే దీని మీద ఏదో ఒక చర్యలు తీసుకోవాలి. అట్లా వదిలేస్తే అట్లా కరెక్ట్ కాదు కదా. 12 రాష్ట్రాల్లో యూటీలో సార్ రెండో దశ నిర్వహణకు ఈసీ ప్రకటన. నవంబర్ 4 నుంచి డిసెంబర్ 4 వరకు సర్వే. డిసెంబర్ 9 ముసాయిదా జాబితా విడుదల. వచ్చే ఏడాది ఫిబ్రవరిన ఫైనల్ ఓటర్ లిస్టులో ప్రచురణట. విదేశీయుల ముందు దేశం పరువు తీస్తారా? వీధి కుక్కల నియంత్రణకు ఏం చేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం. తెలంగాణ, బెంగాల్ మినహా అన్ని రాష్ట్రాలు యూటీల సిఎస్లు హాజరు కావాలని ఆదేశం. తదుపరి విచారణ వచ్చే నెల 3కు వాయిదాట. డిజిటల్ అరెస్టులపై ఏం చర్యలు తీసుకుంటున్నారు? కేసుల ఎంక్వైరీకి ప్లాన్ రూపొందించాలని సిబిఐకి సుప్రీంకోర్టు ఆదేశాలు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు. సైబర్ కేసుల దర్యాప్తు పురోగతి వివరాలు సమర్పించాలని ఆదేశం. డిజిటల్ అరెస్టులతో 60 కోట్లు లూటీ. రాష్ట్రంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. గడిచిన 9 నెలల కాలంలో 933 మంది నుంచి 60 కోట్లు దోచేశారు. రిటైర్డ్ ఉద్యోగులు, మహిళలను టార్గెట్ చేసి వరుస మోసాలకు పాల్పడుతున్నారట. తదుపరి సిజేఐగా జస్టిస్ సూర్యకాంత్. కేంద్రానికి ప్రతిపాదించిన సిజేఐ బిఆర్ గవాయ్. గిగ్ వర్కర్లకు స్పెషల్ ప్రత్యేక శ్రామిక వర్గంగా గుర్తింపు. హైదరాబాద్ కేంద్రంగా వెల్ఫేర్ బోర్డు ప్రత్యేక ఫండ్ స్కీమ్. ఆరోగ్య ప్రమాద బీమా. తుది దశకు చేరిన గిగ్ వర్కర్ల రిజిస్ట్రేషన్. సామాజిక భద్రతా సంక్షేమ బిల్లు. జాబ్ నుంచి తొలగించాలంటే 7 రోజుల ముందు నోటీసులు ఇవ్వాల్సిందే. పని కేటాయింపులు, తొలగింపుల వివక్షకు చెక్ పెట్టేలా ఆల్గరిథం ట్రాన్స్పరెన్సీ. వర్కర్లు, అగ్రిగేటర్ల మధ్య వివాదాల పరిష్కారానికి గ్రీవెన్ రిడ్రెసల్. ఆ పైన అప్పీల్ అథారిటీలు. 4 లక్షల మంది గిగ్ వర్కర్లకు మేలు చేసేలా బిల్లును తెస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. త్వరలో కేబినెట్ ముందుకు. యాక్టివ్ గా మారితే గిగ్ వర్కర్ల సమగ్ర చట్టం తెచ్చిన తొలి రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు వస్తాడ. అయోధ్య మోడల్లో వరంగల్ ఎయిర్పోర్ట్. వరంగల్ ఎయిర్పోర్ట్ ను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య విమానాశ్రయం తరహాలో అవుట్ స్పీడ్ నిర్మించేందుకు అడుగులు పడుతున్నాయి. భూసేకరణకు అవసరమైన 295 కోట్ల ప్రభుత్వం ఇవ్వడంతో పనులు వేగవంతమయ్యాయట. ఐసీయూలో అయ్యర్. ఇండియా వన్డే టీం వైస్ కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన 3వ టెస్ట్ మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన అతను ఇంటర్నల్ బ్లీడింగ్ కావడంతో సిడ్నీలోని హాస్పిటల్లో చేరి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. 3వ వన్డేలో వెనక్కి పరిగెడుతూ అలెక్స్ క్యారీ క్యాచ్ ను అయ్యర్ అద్భుతంగా అందుకున్నాడు. ప్రాణం తీసిన ఏఐ ఫోటో. అక్కా చెల్లెల మార్ఫింగ్ ఫోటోలతో సైబర్ నేరగాళ్ల బ్లాక్ మెయిల్. హర్యానాలో సోదరుడు సూసైడ్ అట. ఇది అట్లుంది పాపం. ఏ ప్రాణం. సూర్యాపేటలో 2 షాపులు దక్కించుకున్న భార్యాభర్తలు. ఎలికట్టి భరత్, శ్రావణి. 2 షాపులను దక్కించుకున్న నిర్మల్కు చెందిన గుర్రాల హారికాట. 10గురికి కలిసి వచ్చిన లక్కీ డ్రా. సంగారెడ్డిలో ఒక ఆయనకు 3 షాపులు, నిర్మల్లో ఒక మహిళకు 2 షాపులు. ఆమె 2 వేసింది టెండర్లు, 2టికి 2 షాపులు వచ్చినాయట. వరంగల్లో భార్యాభర్త అంచులకి తలా 1. సర్కారుకు 2845 కోట్ల ఆదాయం. ముగిసిన వైన్స్ లక్కీ డ్రా. నేడు మరో 19 షాపులకు నోటిఫికేషన్. ఈ 19 షాపులకు ఏమైంది, 4 వచ్చినాయి ఓన్లీ. అదంతా సిండికేట్ అయి కూడా పలుకున్నట్టు చేసారు. అమ్మ చెల్లెను అమ్మొద్దే. తల్లిదండ్రుల ముందు బోరున ఏడ్చిన 2 చిన్నారులు. అయినా సాధనానికి స్తోమత లేక 10 రోజుల పసిబిడ్డ అమ్మకం. నల్లగొండ జిల్లాలో ఘటన. 3 లక్షలకు కొన్న గుంటూరు జిల్లా వాసులు. విషయం ఆలస్యంగా వెలుగులోకి. బిడ్డ తండ్రితో పాటు కొన్నవాళ్లు దళారులపై కేసు. కొందరికేమో పిల్లలు లేక ఇబ్బంది పడుతుంటే, కొందరేమో పిల్లలు పుట్టి అమ్ముకుంటారు. ఇప్పుడు మనం ఇది ఏ కోణంలో ఆలోచించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, దీని మీద ఎలా స్పందించాలనేది కూడా కొన్నిసార్లు అర్థం కాదు. వాస్తవానికి అయితే తప్పు అది నమ్మడం అనేది. ఇక అది మనం ఏ చిన్న లైన్ మీద నడవాలి ఈ ముచ్చట అనేది, ఎటు పోయేది కాదు. కిల్లర్ పారాక్వాట్. ప్రాణాలు తీస్తున్న గడ్డి మందు. సూసైడ్ కేసులో 98% మోర్టాలిటీ రేట్. విరుగుడు లేక కిడ్నీ, లివర్, లంగ్ పై తీవ్ర ప్రభావం. నిమ్స్కు వచ్చిన 500 కేసుల్లో 95% పైగా మృతి. కేరళ, ఒడిశా లాంటి రాష్ట్రాల్లోనూ బ్యాన్. మన రాష్ట్రం నిర్లక్ష్యంపై విమర్శలు. సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్తే మంత్రి దామోదర్. ఈ ఏం లేదు, ఇక గడ్డి మంది అంటారు. ఇది తాగిరంటే చచ్చిపోవడానికి వేరే ఆప్షన్ కూడా లేదు. అభివృద్ధి కావాలంటే బీజేపీ గెలవాలి. కాంగ్రెస్ కు ఎంఐఎం బి టీం. ఎంపీ లక్ష్మణ్.
ఆ రెండు పార్టీలు చేతులు కలిపి ప్రజలను మోసం చేస్తున్నాయి. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ముసుగులో ఎంఐఎం అభ్యర్థి మత రాజకీయాలు మజ్లిస్కు అలవాటైందని కామెంట్ అట. ఎన్నేళ్లకు బయటకు వచ్చింది పాపం ఎంపీ లక్ష్మణ్ గారు. లిక్కర్ షాపుల్లో లక్కు, పలువురికి కలిసి వచ్చిన లక్కీ డ్రా. కామారెడ్డిలో 49 షాపుల్లో మహిళలకే 12 అట. భార్య భర్త అనుచరుడు ముగ్గురికి 3. వరంగల్ జిల్లాలో భార్యాభర్తతో పాటు వారి అనుచరుడికి లక్కీ డ్రాలో 3 షాపులు దక్కాయి. అదృష్టవంతులు. అమ్మ చెల్లెను అమ్మద్దు. అభివృద్ధి కావాలంటే బీజేపీ గారు చూసినాం. బీఆర్ఎస్ అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలి. ఆ పార్టీ 10 ఏళ్ల అరాచకాలను ప్రజలకు వివరించాలి. మహేష్ గౌడ్ అప్పగించిన బాధ్యతను పక్కగా నిర్వర్తించాలి. జూబ్లీహిల్స్ ఎన్నికల బాధ్యతలకు పిసిసి చీఫ్ దిశానిర్దేశం. ఆ పార్టీ 10 ఏళ్ల అరాచకాలను వివరించాలన్నాడు. ఈ 2 ఏళ్ల అభివృద్ధిని వివరిద్దాం అనట్లే. ఎంత కాన్ఫిడెంట్ కూడా చూడరి. ఇప్పటికి కూడా గత పార్టీ 10 ఏళ్ళు అరాచకం చేసిందనే మీకు అధికారం కట్టబెట్టినాం. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ఇప్పుడు ఆఖరికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా ఆ పార్టీ 10 ఏళ్లలో చేసిన అరాచకాలనే ఏమంటారు చెప్దాం. కానీ మనం 2 ఏళ్లలో అభివృద్ధి పనులు చేసినామేమో. ఇక్కడ ఇప్పుడు గతంలో కూడా బీఆర్ఎస్ గెలిచింది కదా. అక్కడ మేము వేరే గెలిచిన కాడ ఇట్లా రాష్ట్రంలో ఈ అభివృద్ధి చేసినామని చెప్పుకొని ఓట్లు అడిగే ముఖం లేక మళ్ళీ ఆ పార్టీ మీద విమర్శలా? ఇదా మీ రాజకీయం? ఇదా మీరు 2 ఏళ్ళు పరిపాలించిన తెలంగాణ? ఇంకా ఎన్ని రోజులు పాడతారు ఆ పాట, బీఆర్ఎస్ పాట? కనీసం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మేము ఏమేం చేసినాం పనులు చెప్పుకుందాం, ప్రజలు అవగాహన కల్పిద్దాం, ఇక్కడ వస్తే ఇంకా పనులు ఎక్కువైతే అని చెప్పుకోవాల్సింది పోయి 10 ఏళ్ల కింద 10 ఏళ్ల వరకు వాళ్ళు చేసిన అరాచకాలను ఇంకెన్నేళ్ళు చెప్తారు? అందుకే కదా మీకు కట్టబెట్టింది. ఇంకేన్నడ వస్తుంది మీలో మార్పు? ఇక రాదు. సువట్టుపురం దొంగల బ్యాచ్ దోచుకోవడం దాచుకోవడం పనిగా బీఆర్ఎస్ పాలన సాగింది. మంత్రి అడ్లూరి హరీష్ రావు వెంటనే క్షమాపణ చెప్పాలని ఫైర్ అట. మహిళల ఆర్థికాభివృద్ధి ప్రభుత్వ ధ్యేయం. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు. జూబ్లీహిల్స్ లో గులాబీ జెండా ఎగరాలి. ఆటో డ్రైవర్ల సంఘం సమావేశంలో కేటీఆర్. 30న రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీల బంద్. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ప్రకటన. యుఎస్ నుంచి 54 మంది భారతీయులు వెనక్కి అక్రమంగా ప్రవేశించారంటూ పంపిన అమెరికా. ఇందులో హర్యానాకు చెందిన వారే ఎక్కువ. యుద్ధానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. సరిహద్దుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఆపరేషన్ సింధూర్తో దేశ ఖ్యాతి పెరిగింది. ఆకాష్, బ్రహ్మోస్ వంటి స్వదేశీ పరికరాలు సత్తా చాటాయి. ఢిల్లీలో ఎన్ఐడిఎం కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. తదుపరి సిజేఐగా జస్టిస్ సూర్యకాంత్. దేశానికి చెడ్డ పేరు. 9 రాష్ట్రాలు 3 యూటీల్లో ఎస్ఐఆర్. వచ్చే నెల 4 నుంచి ప్రక్రియ ప్రారంభం. మంత్రుల పనితీరుపై రిపోర్ట్ హైకమాండ్ కు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ టూర్ సమయంలో అందజేత. శాఖల వ్యవహారాలు, అవినీతి ఆరోపణలపై పూర్తిస్థాయి నివేదిక. రియల్టర్లు, బిల్డర్లతో పలువురి దందాల ప్రస్తావన. అమాత్యుల శాఖల్లో కుటుంబ సభ్యుల జోక్యం. ఇటీవలి వివాదాలపై హస్తినాకు వివరణ. విడివిడిగా నివేదికలట మంత్రుల పనితీరుపై. అట్లుంది. మీ క్యాబినెట్ లో మీకే స్పష్టత లేదు. ఇక అందరు ప్రతి ఒక్కరు వేరేటోళ్ళ మీద నివేదికలు ఇచ్చినారు. వాళ్ళు ఒక్క ముఖ్యమంత్రి కాంచెలు తీసుకోరు కదా. అందరి పనితీరు ఈయన కాంచెలు తీసుకుంటే ఈయన పనితీరును అందరి కాంచెలు తీసుకున్నారు. ఇక వాళ్ళు ఈ అధిష్టానం అందుకే బీఆర్ ఎలక్షన్స్ నుంచి తప్పించింది. బీమా క్లెయిమ్ కు ముడుపులు. చనిపోయిన కార్మికుల కుటుంబాలను వదలని కంపెనీ ఉద్యోగులు. ఒక్కొక్కరి నుంచి వేలల్లో వసూళ్లు. యాక్సిడెంటల్ డెత్ తో అయితే లక్షల్లో డిమాండ్. ఇటీవలే క్లెయిమ్ బాధ్యతలను ట్రయల్ బ్లేజర్ ఇన్సూరెన్స్ సంస్థకు సర్కార్ అప్పగింత. ముడుపులో వెనుక్కున్నది కంపెనీయే, ఉద్యోగుల. ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ కరువు. భారత ఈశాన్య రాష్ట్రాలతో బంగ్లాదేశ్ మ్యాప్. పాక్ ఆర్మీ జనరల్ గిఫ్ట్ గా ఇచ్చిన యూనస్. బాలికలపై అటెండర్ లైంగిక వేధింపులు. మొబైల్లో ఫోటోలు తీస్తూ బెదిరింపులు. బాత్రూంలో కెమెరాలు అమర్చాడని ఆరోపణలు. కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో ఆలస్యంగా వెలుగులోకి. అటెండర్ సస్పెన్షన్. పోలీసులు అదుపులో నిందితుడు. ఇలాంటి వాళ్ళను ఎమ్మడే కఠిన చర్యలతో శిక్షించాలి. పిల్లలకు స్కూల్ అంతంత మాత్రమే ఉండేది. ఆ స్కూల్లో మీద నమ్మకాలు కోల్పోతారు. మళ్ళీ ప్రభుత్వ పాఠశాలట పోయేదా అంత మాత్రం ఆ స్కూళ్లకు. ఇలాంటి వాళ్ళు ఉంటే ఇంకా ఆయనత నమ్మకం కోల్పోతారు. నేడు రేపు భారీ వర్షాలట. రాష్ట్రంలోని పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.
పత్తిలో తేమ 12% మించొద్దు, అంతకు మించి ఉంటే కనీస మద్దతు ధర రాదు. రైతుల సౌకర్యార్థం టోల్ ఫ్రీ మెంబర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతులకు నష్టం జరగద్దు, ధాన్యం కొనుగోలు సాఫీగా సాగాలి. మెంతా తుఫాను నేపథ్యంలో అధికారులకు సీఎం ఆదేశాలు. ఇప్పుడు ఆడ మెంతా తుఫాన్ వచ్చి అక్కడిక్కడ అడపదడప వర్షాలు ప్రతి చోట పడుతున్నాయి మనకాడ. సరే ఆరెంజ్ అలర్ట్ ఇన్ని జిల్లాలు అట్లా ఉంచితే ఆరెంజ్ అలర్ట్ ఇయన్ జిల్లాల్లో కూడా ఎప్పుడు పడితే అప్పుడే వర్షం పడుతుంది. తేమ శాతం ఎందుకు పెరగదు? పత్తిలో మరి పెరుగుతుంది కదా, వీళ్ళు కలపట్లేరు కదా, నీళ్ళు పోయాడు కదా అలా. వాతావరణ మార్పుకు తేమ శాతం పెరుగుతుంది ఖచ్చితంగా. అదో వంక మద్యం షాపులకు డ్రా తీస్తున్న కలెక్టర్ హరిచందన. 2600 మద్యం షాపులు లక్కీ డ్రా. హరీష్ బహిరంగ క్షమాపణ చెప్పాలి, కేబినెట్ ను అవమానపరచడం సిగ్గుచేటు. చువట్టుపురం దొంగలకు మించిన బందిపోట్లు మీరే. 10 ఏళ్లు దండుపాల్యం బ్యాచ్ నడిపారు. ఆ ముఠాకు మీరు, మీ బామ్మార్ది, మీ మామ కేసీఆర్ నాయకులు, మంత్రి అడ్లూరి. ఇప్పుడు ఆయనను బాగానే క్షమాపణ చెప్పాలని బహిరంగ అడుగుతున్నాం. మరి మీ క్యాబినెట్ మీ ఎమ్మెల్యే రాసిండి కదా, అసలు ఒక పని చేయలేకపోతున్నాం, ప్రభుత్వం అప్పులు తెచ్చి చేంజ్ చేస్తుందని మీ ఎమ్మెల్యే రాస్తుండవు. మీ మంత్రులకు ఒక్కొక్కరు సమన్వయం లేదు. మీకు మీ ముఖ్యమంత్రి మీద నమ్మకం లేదు, మీ ముఖ్యమంత్రికి మీ మీద నమ్మకం లేదు. మరి మీరు ప్రశ్నించుకోరు. లెగసీకి రెవెన్యూ మొత్తాసు, అక్రమాన్ని తెలిసినా నో యాక్షన్. రోడ్డు వ్యవహారంపై నేటికి నోటీసులు ఇవ్వని అధికారులు, నేడు క్షేత్రస్థాయి పరిశీలనకు ఆర్ఐ పంపిస్తానన్న తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి. ఇప్పటికైనా రోడ్డు మూసేస్తారా, చేతులు ఎత్తేస్తారా? దళిత మహిళపై గ్యాంగ్ రేప్, బీహార్ కార్మికుల అఘాయిత్యం కామారెడ్డి జిల్లాలో వెలుగులోకి. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన. రైస్ మిల్ ఎదుట దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేసిన గ్రామస్తులట. యూకేలో భారత సంతతి యువతిపై లైంగిక దాడి, జాతీయోత్సవతోనే అఘాయిత్యం అట. దివ్యాంగుల ఆర్థిక స్వావలంబన కోసం ఎస్హెచ్జీలు. మంత్రి సీతక్క ఆదేశాలతో సెర్ఫ్ కసరత్తు. ఇప్పటికే 50,000 మంది దివ్యాంగులు గుర్తింపు, వారితో 4,800 సంఘాలు ఏర్పాటు. దివ్యాంగుల ఆర్థిక స్వావలంబన గౌరవం పెంపొందించే లక్ష్యం త్వరలో సీఎం చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభమవడ. సమాచారం ఇవ్వండి, ఆర్టీఐ సమాచారం ఇచ్చేందుకు పోలీసు అధికారుల నిరాకరణ. డీజీపీ దృష్టికి తీసుకెళ్లిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్. ఎవరైనా ఎంత మొనగాడైనా ఆర్టీఐ అప్లై చేస్తే సమాధానం ఇవ్వాల్సిందే, అలా వెనకడిగే లేదు. అసలు దీని మీద ఆర్టీఐ మీద చాలా అవగాహన కల్పించాలి. చాలా మందికి అవగాహన లేదు అసలు. మనం ఒక స్టోరీ చేద్దాం దాని మీద. టీజీపీజీ ఎల్సెట్ ఫైనల్ ఫేజ్ షెడ్యూల్ విడుదల. తలసేమియా బాధితులకు అండగా నిలవాలి. డీజీపీ శివధర్ రెడ్డి. హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం. అందరు ఆటోలే ప్రయాణించినట్టుగా నిన్న బీఆర్ఎస్ వాళ్ళు, అటు కేటీఆర్, ఇటు హరీష్ రావు, మొత్తం ఆటో డ్రైవర్లకు 1000 ఇవ్వలేరా? మద్యం టెండర్ల 3,000 కోట్ల నుంచి కేటాయించాలి. ఆటో కార్మికులకు ఏ ఒక్క హామీ అమలు కాలేదు. మాజీ మంత్రి హరీష్ ధ్వజం. సొమ్ము ప్రజలది, లాభం కార్పొరేటర్లది. 1947 ఆగస్టు 15 భారతదేశ రాజకీయ స్వాతంత్రం సాధించింది. కానీ ఆ స్వాతంత్రం ఆర్థిక రంగంలో సామాజిక సమానత్వంలో ప్రతిఫలించలేదు. కోట్లాది శ్రామికులు, రైతులు నేటికి ఆర్థిక బానిసత్వంలో కూరుకుపోయి ఉన్నారు. దేశ పథకాలు, ఆర్థిక విధానాల ప్రజల అభ్యున్నతి కాకుండా కొంతమంది పారిశ్రామిక వర్గాలకు అనుకూలంగా రూపుదిద్దుకున్నాయి. ఇదే కాంగ్రెస్ ప్రచార రథాన్ని తగలబెడతాం, ఆ పార్టీ కార్యకర్తలను చంపేస్తాం. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బెదిరింపులు. పెద్ది సుదర్శన్ రెడ్డి సహా పలువురిపై కేసులు. ఇది ఇట్లా మాట్లాడొద్దు, పద్ధతి కాదు ఇది. కార్యకర్తలను చంపేస్తామైంది, వాళ్ళని రౌడీ షీటర్లను కూడా మీరు చేసే ప్రచారం ఎట్లుంది? నోరు అదుపులో ఉండాలి, కొద్దిగా సంయమనం పాటించాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ పోతా అంటే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్ది రాజకీయం మరింత వేడెక్కుతుంది. పరస్పర విమర్శల స్థాయి దాటి బెదిరింపుల స్థాయికి చేరింది. కాంగ్రెస్ నాయకులపై బీఆర్ఎస్ నాయకులు బెదిరింపులకు పాల్పడ్డారు.
యూసఫ్గూడలోని ఎల్ఎన్ నగర్ వద్ద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రచార వాహనం నంబరు TS12UD0992ను ఆదివారం సాయంత్రం కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆపి బెదిరింపులకు పాల్పడ్డారట. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. అంబరాన్ని తాగిన అంతర్జాతీయ యానిమేషన్ సంబరాలట. జోన్లు సర్కిళ్లలోనూ ఏఐ ఆధారిత అటెండెన్స్ హెడ్ ఆఫీస్లో ఇప్పటికే అమలు. ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ శ్రీకారం. జిహెచ్ఎంసీ టెండర్ నోటిఫికేషన్ కు జారీ. ఎల్ఐసి సొమ్ము ఆదాయానికి దారదత్తం సిపిఐ ఎమ్మెల్యే పూనంనేని. దీని మీద పూర్తి వివరాలు తెలవాలి. దుర్మార్గ చర్య అది. బాలికలకు ఉన్నత చదువులు చదవాలి, 10 మంది జ్ఞానాన్ని పంచాలి. కానిస్టేబుల్ సూసైడ్. భార్య కాపురానికి రావడం లేదని కామారెడ్డి. భార్య కాపురానికి రావడం లేదని, అంతేకాకుండా ఇటీవల డ్రైవర్ నోటీస్ పంపడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. ఏ సమస్యకైనా ఆత్మహత్య అనేది పరిష్కారం కాదు. ఈ ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇంత తెలివి ఉండి కూడా ఆలోచన శక్తి కోల్పోయి సూసైడ్ చేసుకోవడం ఏంది? ఇందాక పంచాయతీ కార్యదర్శి అంతే సూసైడ్ చేసుకుంది, కానిస్టేబుల్. ఈ సమస్యలకు పరిష్కారం సూసైడ్ కాదు కదా. 10 రోజుల పసికందు అమ్మకం చూసింది. ఇది దుర్మార్గం. ఇంకా తిట్టిందని తల్లి హత్యట. నిద్రిస్తుండగా బండరాయితో కొట్టి చంపిన కొడుకు అట. వాడిని ఏం చేయాలి? అక్కడికక్కడ నడి రోడ్డు మీద నరకాలని, తప్పులేదు. అట్లా దళిత మహిళపై గ్యాంగ్ రేపు. బీహార్ కార్మికుల అఘాయిత్యం.